వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. సోమవారం కుకట్పల్లి రంగధాముని చెరువు వద్ద అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, స్థానిక కార్పొరేటర్లు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. కూకట్పల్లిలో 20 నుండి 30 అడుగుల బతుకమ్మలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కూకట్పల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం బతుకమ్మ కార్యక్రమం ఘనంగా జరుపుకుంటామని, ఆడపడుచులకు ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ రోజు పోలీసులు ఆంక్షలు పెట్టొద్దు అని, గత సంవత్సరం రాత్రి 7 గంటల వరకే పోలీసులు బతుకమ్మలు తీసేశారు అని అన్నారు. బతుకమ్మ పండుగ పార్టీలకు అతీతంగా చేయాలి తప్ప రాజకీయం చేయొద్దు అని అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన బతుకమ్మలకు మరియు చిన్నారులకు మెమోంటోలు ఇచ్చి సత్కరించారు. రాష్ట్రంలో కొన్ని 100 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో అక్క చెల్లెళ్ళు ఎంతో బ్రహ్మాండమైన వాతావరణంలో గౌరమ్మను పూజించి 9 రోజులు ఈ రోజున లాస్ట్ డే నిమజ్జనం చేసే విధంగా ఎంతో బ్రహ్మాండంగా మా అక్క చెల్లెళ్ళు బతుకమ్మను పూజించి నిమజ్జనం చేసే విధంగా చేపట్టాం. ఈ రాష్ట్రానికి ఒక గొప్పతనం ఉంది, తెలంగాణ ప్రజలకు గొప్పతనం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆడక్క చెల్లెళ్ళు కూడా బతుకమ్మను పూజించి గౌరమ్మను పూజించి మా కుటుంబం బాగుండాలి, మా రాష్ట్రం బాగుండాలి, మా దేశం బాగుండాలి అనే విధంగా ఈ రోజున బతుకమ్మ ద్వారా మా అక్క చెల్లెళ్ళు వచ్చి ఈయన ఒక మంచి కార్యక్రమాన్ని నిర్ణయిస్తారు. ఇంటికి వచ్చి అమ్మగారింటికి వచ్చి దాంట్లో భాగంగానే దేశంలో కూడా ఎక్కడ కూడా కుక్కడపల్లిలో ఉన్నటువంటి బతుకమ్మలు సుమారుగా 30-40 ఫీట్ల బతుకమ్మలు చేసి ఒక బ్రహ్మాండమైన వాతావరణంలో ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు ఇట్లా ప్రైజులు కూడా మేము పొందే విధంగా మా కుక్కడపల్లి గ్రామస్తులు చాలా బ్రహ్మాండంగా బతుకమ్మ కార్యక్రమం చేస్తారు. ఈ 10 సంవత్సరాల నుంచి ఐడియల్ కట్ట మీద ఉత్సవాలు జరిపిస్తూ ఉంటే ప్రతి సంవత్సరం సుమారుగా 60-70 వేల మంది అక్కజల్లలు ఇక్కడ మంచి కార్యక్రమాన్ని చేసి బ్రహ్మాండమైన వాతావరణంలో సృష్టించారు. నిజంగా ఐడియలు రంగనాయక చెరువు దగ్గర, మా రంగనాయకుల గుడి దగ్గర బ్రహ్మాండమైన వాతావరణంలో చేస్తారు. కాబట్టి ఎవరికి ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా పోలీసు అధికారులు చూడాలని, మున్సిపాలిటీ అధికారులు చూడాలని. లాస్ట్ ఇయర్ కూడా చాలా దురదృష్టకర విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ 10 గంటలకే బంద్ చేసి వాళ్ళని అందరూ నిలగొట్టడం వల్ల పక్క జిల్లాలు బాధపడ్డారు. ఈ ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను. ఈ గౌరమ్మను పూజించేటప్పుడు అక్క జిల్లాలను ఆడుకుంటున్నప్పుడు 12 గంటలకు దాకా వాళ్ళకి అవకాశం ఇవ్వండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఇది పార్టీలకు సంబంధించింది కాదు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది, భారతదేశానికి సంబంధించింది. మా అక్క చెల్లెళ్ళు ఆనందంగా ఉండాలని, ముత్తైదుగా ఉండాలనేటువంటి పూజ చేసే కార్యక్రమం కాబట్టి ఎక్కడ డిస్టర్బ్ చేయొద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మీకు ఉన్నటువంటి ఆఫీసర్లు కూడా బ్రహ్మాండంగా ఈరోజు మీరు చేస్తున్నటువంటి కృషి కానీ ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ఇంకా 12 వరకు మీరు రక్షణ కలిగించమని తెలియజేస్తూ ఇందులో వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్గా బతుకమ్మలు పూజించి అతిపెద్ద బతుకమ్మలు చేసేటటువంటి గ్రామం కూకట్పల్లి గ్రామం కాబట్టి ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి మంచి కార్యక్రమాన్ని అందరూ స్వాగతం పలకాలని చెప్పి నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.